నమస్కారం అందరికీ. మా యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మనం రావణాసురుడి బంగారు లంక గురించి తెలుసుకుందాం. హిమాలయాల మధ్య చల్లని హిమపర్వతాలలో పార్వతీదేవి శివుడితో ఒక కోరిక కోరుకుంది. స్వామి, ఈ హిమపర్వతాల మధ్య కాకుండా మనకంటూ దివ్య నగరం ఉండాలని నా కోరిక అని పార్వతీదేవి శివుడితో అంటుంది. ఆమె కోరికను విని మహాదేవుడు దివ్యశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి ఇలా అంటాడు. విశ్వకర్మ, సముద్రం మధ్యలో దేవతలకు తగిన ఒక బంగారు నగరాన్ని నిర్మించు. అప్పుడు విశ్వకర్మ దక్షిణానికి వచ్చి సముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీపంపై లంకను నిర్మించడం ప్రారంభించాడు. సముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీపం క్రమంగా స్వర్ణనగరంగా మారడం ప్రారంభమైంది. ఆ నగరాన్ని చూసి విశ్వకర్మ ఇలా అనుకున్నాడు. బంగారు గోపురాలతో, రత్న వీధులతో ఈ లంక నక్షత్రాల కన్నా ఎక్కువగా మెరుస్తుంది. ఇది సామాన్య నగరం కాదు, దేవతలకు తగిన దివ్య లంక. కానీ ఆ నగరం పార్వతీదేవికి చేరలేదు. మేరు పర్వతం వద్ద పులస్త్య మహర్షి శివుని కోసం తపస్సు చేస్తున్నాడు. అప్పుడు మహాదేవుడు ప్రత్యక్షమై, చెప్పు పులస్త్య, నీకేం వరం కావాలో అని అడిగాడు. దానికి పులస్త్య మహర్షి, మహాదేవ, నా తపస్సుకి ఫలితంగా ఆ బంగారు లంకను నాకు ప్రసాదించండి అని అన్నాడు. శివుడు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేడు. పులస్త్య, ఈ లంక ఇప్పటి నుండి నీదే అని అన్నాడు శివుడు. అలా ఆ లంక పులస్త్య మహర్షి చేతిలోకి వెళ్ళింది. పులస్త్య ఆ నగరాన్ని తన కుమారుడైన విశ్రవకి ఇచ్చాడు. విశ్రవ తన కుమారుడు కుబేరుడికి బహుమతిగా ఇచ్చాడు. కుబేర ఆధిపత్యంలో లంక సంపదలతో నిండిన స్వర్ణ రాజ్యంగా మారింది. అయితే వేరే ఒక కథ కూడా ప్రారంభమైంది. శివపార్వతులు సుకేశ అనే రాక్షస బాలుని దత్తత తీసుకున్నారు. సుకేశుని కుమారులు మాలి, సుమాలి మరియు మాల్యవాన్. వారిలో రాక్షస స్వభావం మంచితనాన్ని మించిపోయింది. మాలి, సుమాలి మరియు మాల్యవాన్ లంకపై యుద్ధం ప్రారంభించారు. కుబేరుడు బలం ముందు కాదు, రాక్షస సైన్యం ముందు ఓడిపోయాడు. మరోసారి లంక రాక్షస వంశం చేతిలోకి వెళ్ళింది. రాక్షసుల దుర్మార్గం దేవతలను కంపించింది. అప్పుడు విష్ణు సుదర్శన చక్రంతో యుద్ధానికి దిగాడు. ఒక్క క్షణంలో మాలి సంహరించాడు. భయంతో సుమాలి మరియు మాల్యవాన్ లంక వదిలి పారిపోయారు. కానీ సుమాలి లంకను మర్చిపోలేదు. తన కుమార్తె కైకేసి ద్వారా ఒక కుట్ర రచించాడు. కైకేసి విశ్రవను వివాహం చేసుకుంది. ఆ దంపతులకు 4 పిల్లలు పుట్టారు. శూర్పణఖ, కుంభకర్ణ, విభీషణ మరియు రావణ. రావణ అసామాన్య శక్తితో జన్మించాడు. బ్రహ్మవరం కోసం తన తలలని అర్పించాడు. రావణ దేవతల ముందు నీవు అజేయుడివి అని బ్రహ్మవరం ఇచ్చాడు. ఆ వరంతో రావణ అహంకారం ఆకాశానికి తాకింది. సుమాలి ప్రేరణతో రావణ లంకపై దృష్టి పెట్టాడు. కుబేర యోధుడు కాదు, ధనవంతుడు. రావణ సైన్యం ముందు కుబేర నిలబడలేకపోయాడు. ఒక భయంకర యుద్ధం తర్వాత బంగారు లంక రావణుడి ఆధీనంలోకి వెళ్ళింది. ఇలా దేవతల కోసం నిర్మించిన బంగారు లంక రాక్షస చక్రవర్తి అయిన రావణ రాజ్యంగా మారింది. కానీ ఇది కథకి ముగింపు కాదు, ఇది రామాయణ ప్రారంభం.